భారతదేశంలో అనేక మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని పురాణ ప్రాముఖ్యత మరియు మహిమలతో ప్రసిద్ధి పొందాయి. అవి అత్యంత పవిత్రమైన మరియు భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచినవి. అందులో ముఖ్యమైన 5 దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దేవాలయాలను దర్శించుకోవడం వల్ల మన పాపాలు అన్నీ చెరిగిపోతాయని ప్రసిద్ధి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్. పురాణాల్లో తిరుమలలోని ఈ ఆలయం విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది. కథల ప్రకారం శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చినప్పుడు శ్రీ శ్రీనివాసుడిగా విష్ణు అవతరించి పద్మావతి అమ్మవారితో కలిసి ఉన్నాడు. ఈ ఆలయం కలియుగ వైకుంఠంగా పిలువబడుతుంది. ప్రతి భక్తుడికి కోరికలను తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. స్వామివారి విగ్రహం స్వయంభూ ప్రకృతి ప్రసాదంగా ఏర్పడినది అని చెప్తారు. ఈ ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శనం పొందుతారు. కాశీ విశ్వనాథ మందిరం వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలట. పురాణాల్లో ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఉండేది. కథల ప్రకారం కాశీ మహాదేవుని నివాసంగా ఉండేది. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు అక్కడ స్థిరపడ్డారని అంటుంటారు. అక్కడ మరణించిన వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. గంగా నదిలో స్నానం చేసి ఈ ఆలయంలో పూజ చేయడం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. శివుని కృపతో భక్తుల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. 3వ దేవస్థానం శ్రీ వైష్ణోదేవి దేవాలయం, జమ్మూ కాశ్మీర్లో ఉంది. పురాణాల్లో ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా ఉండేది. పురాణాల ప్రకారం మహిషాసురను సంహరించేందుకు దేవి 3 రూపాల్లో అవతరించింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. భక్తులు 13 కిలోమీటర్ల పర్వతం చుట్టూ త్రికూట పర్వతాలపై ఉన్న గుహల్లో మాతాదేవిని దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది. 4వ ఆలయం వచ్చేసి జగన్నాథ దేవాలయం, పూరి, ఒడిస్సాలో ఉంది. పురాణాల్లో ఈ ఆలయం విష్ణువుని జగన్నాథ స్వరూపానికి అంకితం చేశారట. పురాణాల ప్రకారం ఇక్కడ మూర్తులు స్వయంగా దేవతలచే ఏర్పరచబడినవట. ప్రపంచ ప్రసిద్ధి రథయాత్రల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆలయ సమీపంలో మృత్యువు సంభవిస్తే ఆ ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మఠ అన్యమైన ఆహార ప్రసాదం ద్వారా భక్తులకు అన్నదానం జరుపుతారు. 5వ దేవాలయం సోమనాథ దేవాలయం, గుజరాత్లో ఉంది. పురాణాల్లో ఇది మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. చంద్రదేవుడు తన శాప విమోచనం కోసం ఇక్కడ శివుడిని పూజించాడని చెప్తారు. ఆలయం పలుసార్లు ధ్వంసం చేయబడినా తిరిగి నిర్మించబడినది. ఇక్కడ శివలింగం స్వయంభూ అని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో పూజించడం ద్వారా భక్తులకు అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ మహిమాన్విత ఆలయ భారతీయ సంస్కృతి, భక్తి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. భక్తులు వీటిని దర్శించి మోక్షాన్ని, శాంతిని పొందుతారని కోరుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.